నీటి కాలువలు, బోర్లు ఇలా ఎన్ని సదుపాయాలున్నా వర్షాకాలంలో తప్ప మిగిలిన రోజుల్లో పంటలకు నీళ్లు అందడం కష్టమే. అన్నీ ఉన్న ప్రాంతాల్లోనే ఇలా ఉంటే ఇక కొండలు, కోనలు, మన్యం ప్రాంతాల్లో సాగు చేసే రైతుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. కానీ ఓ రైతు మాత్రం ఈ పరిస్థితిని అధిగమించాడు. మన్యంలో ఉండే గిరిజనులకు వర్షం పడితేనే పంటలు పండేది. వర్షాలు సరిగ్గా పడకపోతే ఇక ఆ ఏడాది కరువే. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం రామనర్సాపురంలోనూ ఇదే పరిస్థితి. కొండల్లో పారే నీటిని ఓడిసిపట్టి పంటలు పండిస్తే ఎలా ఉంటుందన్న ఓ గిరిజనుడి ఆలోచన అక్కడి వ్యవసాయ ప్రక్రియను మార్చేసింది. గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ చెలమల నుంచి వస్తున్న నీటితోనే పంటలు పండిస్తున్నాడు. వేట్ల లచ్చిరెడ్డి అనే వ్యక్తి అక్షర జ్ఞానం లేకపోయినా సొంత ఆలోచనతో ఈ ప్రయోగాన్ని చేసి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. దాదాపు 20 సంవత్సరాల క్రితం వచ్చిన ఆలోచనతో అతని సాగు స్వరూపమే మారిపోయింది. కొండల్లో పుర్రెలగుండువాగు ఉంది. వర్షాకాలం ముగిసినా మిగతా 2 కాలాల్లో అక్కడ రాళ్లనుంచి నీరు వస్తూనే ఉంటుంది. నిత్యం వృధాగా పోతున్న నీటిని దాదాపు 3000 అడుగుల పొడవున ప్లాస్టిక్ గొట్టాల ద్వారా తన పొలాలకు మళ్లిస్తున్నాడు. దాదాపు 2 ఎకరాల్లో మిర్చి, మొక్కజొన్న పంటలు పండిస్తున్నాడు. నీరు వృధా కాకుండా 2 చోట్ల చెక్డ్యాంలు నిర్మించుకొని వాటికి గొట్టాలు అమర్చి నీటి సరఫరా చేస్తున్నాడు. వర్షాకాలం వరి పంటలు కోసాక గొట్టాలు అమర్చి నీటిని తీసుకువస్తారు. శీతాకాలంలో మొక్కజొన్న, మినుము, మిర్చి తదితర పంటలు పండిస్తున్నాడు. పుర్రెలగండి వాగని చెప్పేసి అని అంటారు. కొండల నుండి వస్తుంటుంది. ఇక్కడ నుండి నీరు చాలా వృధాగా పోతుంటుంది. దాన్ని మేము వ్యవసాయానికి ఉపయోగించుకుంటున్నాము. అంటే వర్షం పంటే మాకు పండుద్ది. ఇక్కడ నుండి జలగ వస్తుంది కాబట్టి ఆ నీరును మేము వృధాగా పోనించకుండా ప్రతి సంవత్సరం కూడా మొక్కజొన్న, మిర్చి వేసుకొని పండించుకుంటూ ఉంటాము. 20 సంవత్సరాలు బట్టి అలాగే ఇక బాడ వైపు మళ్ళీ గొట్టల ద్వారా 1 కిలోమీటర్ దూరం నుంచి గొట్టలు పెట్టి ఈ మొక్కజొన్న, మొక్కలు గట్ట పండిస్తామండి. ఇంకా మనకే ఉంది. ఇంకా ఉన్న వాళ్ళకి బోర్లు గట్ట వేస్తే కొంత బాగుంటుంది. మనకే సరిపోతుంది దీంట్లోకి ఈ నీరు. ఇప్పుడు భూమిలో నుంచి ఇప్పుడు ఇంజన్ పెట్టాక భూమిలో నుంచి గొట్టల్లో త్వరగా చేలోకి వెళ్ళిపోద్దండి. మాకు ఇంజన్ పని ఏం లేదు. వృధా నీటిని ఒడిసిపట్టి సాగు చేస్తున్న లచ్చిరెడ్డి ప్రయత్నాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు, ఆసక్తిగా తిలకిస్తున్నారు.